ఈ పుట్టినరోజు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ప్రత్యేకమైంది. గత ఏడాది చిరంజీవి షష్ఠి పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది 150 చిత్రంలో నటిస్తున్నారు. పైగా చాన్నాళ్ల తరువాత మెగా రీ ఎంట్రీగా వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. కాబట్టి చిరంజీవి 61వ జన్మదిన వేడుకలను మెగా లెవెల్లోనే ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరగనున్న పుట్టినరోజు వేడుకలకు మెగా ఫ్యామిలీ హాజరవుతుంది. అయితే ఆ వేడుకల్లో మెగా వారసులు అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయంలో ఇద్దరు రెండు రకాలుగా వ్యాఖ్యానించారు కదా. ఒక ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవ చేస్తుంటే అల్లు అర్జున్ మందలించి లైట్ గా క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలో చెప్పాడు. ఎక్కడ పడితే అక్కడ గోల చేయొద్దంటూ సున్నితంగా సూచించాడు. ఇంకో ఫంక్షన్ లో సాయి ధరమ్ పవన్ అభిమానులకు మద్దతుగా మాట్లాడాడు. ఫ్యాన్స్ తో కలిసి నినాదాలు చేశాడు. అయితే ఈ రెండు సంఘటనలను పరస్పర విరుద్ధమైనవిగా చిత్రించేందుకు కొన్ని విశ్లేషణలు వచ్చాయి. సాయి ధరమ్ బన్నీల మధ్య అభిప్రాయ భేదాలుగా వీటిని కొంతమంది చూస్తున్నారు. నిజానికి ఇద్దరి మధ్య అలాంటి విభేదాలు ఎందుకుంటాయి చెప్పండి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో భేదాభిప్రాయాలు ఉంటాయా? ఇద్దరు హీరోలు ఆ కామెంట్లు వేర్వేరు సందర్భాల్లో చేసినవి. వాటిని పక్కపక్కన పెట్టి భూతద్దంలో చూస్తేనే వేరే అభిప్రాయం కలుగుతుంది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సాయి ధరమ్ బన్నీలు మెగాస్టార్ జన్మదిన వేడుకలకు వస్తున్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా చాలా మందే వస్తారు. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు అభిమానులు ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాస్త విజ్ఞత ఉన్నవారు ఎవరైనా ఇదో సమస్యగానో వివాదాస్పద అంశంగానో చూడరనే చెప్పాలి. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.